చదివిన కీర్తనలో నుంచి 9వ వచనం 10వ వచనం చదువుతున్నాను. గర్భము నుండి తీసుకున్నారా, మర్చిపోయారా? 22వ కీర్తన 9-10. గర్భము నుండి నన్ను తీసిన వాడము నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. గర్భవాసనైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడను లేడు, నాకు దూరముగా నుండకు. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నాను. చీల్చుచును గర్జించుచు నిండు సింహము వలె వారు నోళ్ళు తెరచుచున్నాను. నేను నేల వరే పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి వెళ్ళాను. నా హృదయము నా అంతరంగమందు మైన వలె కరిగి ఉన్నది, నా బలము నిండిపోయి చిల్లపెక్కి వలె అయ్యను. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నాను. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాను. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా ఇంటి కొరకు చుట్లు వేసి ఉన్నారు. యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా నీ పేరట సాక్ష్యం ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో కుటుంబంలో మీరు చేసిన కార్యాలు బట్టి, ఉపకారాలు బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ప్రభువా నీ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన, సహాయం చేయదండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి, ఆత్మకార్యము జరిగించు నాయన, సహాయము దయచేతండి. పరిశుద్ధాత్మదేవ మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ గర్భము నుండి నీవు నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానం చేయించుండగా నీవే కదా నాకు నమ్మకం. ఎప్పుడు వచ్చిందంట ఆయనకి? తల్లి యొద్ద అంటే ఏంటి? తల్లి పాలు తాగుతున్నప్పుడే ఆయనకి ఎవరి మీద నమ్మకం వచ్చిందంట? ఎవరి మీద? దేవుని మీద. అంటే పాలు తాగే పిల్లోడికి ఏమైనా తెలుస్తుందా? చెప్పండి, తెలుస్తుందా? మనము అందరం కూడా చిన్నపిల్లల్ని చూసిన వాళ్ళమే, జన్మనిచ్చిన వాళ్ళమే, కొంతమందివి, అందరం కాదు. అయితే సర్వసాధారణంగా చిన్నపిల్లలు మనం చూసినప్పుడు వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళే నవ్వుతూ ఉంటారు. తెలుసా తెలీదా? వాళ్ళంతటా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఏమంటారంటే పెద్దలు, దేవుడితో వాళ్ళు ఆటలాడతారు, ఆటలాడినప్పుడు గెలిస్తే నవ్వుతారు, ఓడిపోతే ఏడుస్తారు అని చెప్తారు. మరి నేను అలాగే విన్నాను. మీరు విన్నారు అలాగా? వెంటే చేతులు చూపించండి. అలా చెప్పుకుంటారు. మరి నిజమో కాదో మనకు తెలియదు, కానీ ఏది ఏమైనప్పటికైనా ఈ వాక్యాన్ని విన్నప్పుడు ఆశ్చర్యంగా లేదా మీకు? ఎప్పుడు తల్లి దగ్గర నేను పాలు తాగినప్పుడే నీ మీద నాకు ఏమొచ్చింది? నమ్మకం వచ్చేసింది. అంటే ఈ సంబంధము, దేవునితో మనకున్న సంబంధము, చాలామంది అనుకుంటారో పుట్టి పెరిగాక అప్పుడు తెలుస్తాడు దేవుడు అనుకుంటారండి. లేదండి, ఆత్మ రూపంలో అందరము కూడా ఎక్కడుంటామో తెలుసా? పరలోకంలో ఉంటాం. ఆత్మ రూపంలో పరలోకంలో ఉంటామండి. కోట్ల ఆత్మలు ఉంటాయి అక్కడ. ఆ కోట్ల ఆత్మల్లో నిన్ను నన్ను దేవుడు ఎప్పుడో నాడు అమ్మ కడుపులోకి ఏం చేస్తాడు? వేస్తాడన్నమాట. చెప్పాను కదా, కొన్ని కోట్ల అణువుల్లో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? గెలిపించాడటండి. కొన్ని కోట్లు అణువులు తల్లి కడుపులోకి, ఆ గర్భసంచిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజున మనం ఇలా ఉన్నాము అంటే, బ్రతికి ఉన్నాము, ఒక మనిషిగా ఉన్నాము అంటే దేవుడు ఏం చేశాడు? నిన్ను నన్నుని
అది గర్భసంచిలోకి వెళ్ళేటట్టుగా, పిండముగా మారేటట్టుగా, రూపు దిద్దుకునేటట్టుగా ఇవన్నీ చేసింది ఎవరు? దేవుడండి. అతను అంటున్నాడు కదా, నా తల్లి యొద్ద స్తన్యపానము చేసినప్పుడే నీ యందు నేను నమ్మకం ఉంచానయ్యా అంటున్నాడండి. నేను కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాను, యేసు ప్రభు నేను ఎప్పుడు అంగీకరించానో నాకే తెలియదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రభువే తప్ప నాకు రెండోది తెలియదు అని చెప్తూ ఉంటాను. కొంతమందికి విన్న వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎవరు ఆశ్చర్యపోయినా ఆశ్చర్యపోకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నా అనుభవం నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు, అంతే చాలు. నేనేంటో నా దేవుడికి తెలుసు, నా దేవుడేంటో నాకు తెలుసు. మా ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలుసు. ఇంతకంటే విలువైంది ఇంకేమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఆయన అదే చెప్తున్నాడు. ఆయన పాలు తాగినప్పుడే ఏం తెలుసు అంటున్నాడు, నాకు నమ్మకం వచ్చేసింది. ఎవరి మీద వచ్చేసిందంటే నమ్మకం దేవుడి మీద వచ్చేసిందంట. గర్భవాసనైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. గర్భంలో ఉన్నది మొదలుకొని నీ మీదే నేను ఆధారపడిపోయాను అంటున్నాడండి. గర్భంలో ఉన్నప్పుడే నువ్వే నాకు ఆధారం అంటున్నాడు. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అంటే ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని ఎవరి మీద ఆధారపడిపోయాడట? దేవుని మీద ఆధారపడ్డాడటండి. నీవే నాకు ఆధారం అంటున్నాడు. నీవే నాకు ఆధారము, నా ఆశ్రయము, నా కొండ కోట నీవే అని చెప్పేసి ప్రతి వాక్యంలో చాలా వాక్యాల్లో రాస్తూ ఉంటాడు ఈ మాట. నాయన అతను అనుభవ సాక్ష్యం రాస్తూ ఉంటాడు అన్నమాట అండి. ఒక రకంగా చెప్పాలి అంటే మరి ఈ వాక్యము యేసుక్రీస్తుకి సంబంధించిందని చెప్తారండి. ఈ వాక్యము 22వ అధ్యాయం యేసుక్రీస్తుకి సంబంధించింది అని చెప్తారన్నమాట. మీరు గమనించండి, ఆయన తల్లి కడుపులో పడ్డది మొదలుకొని నెమ్మది ఉందండి ఆయనకి. తల్లికి లేదు, తండ్రికి లేదు, ఆయనకి లేదు అనుకోవాలి మనం. ఎందుకు అంటే ఎప్పుడైతే ఒక బిడ్డ దేవునికి ఉపయోగకరంగా అవ్వబోతున్నారో వాళ్ళ మీద సాతాను టార్గెట్ చాలా ఉంటుందండి. సాతాను టార్గెట్ చాలా ఉంటుంది. ఆ వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ ప్రయత్నంలోనే ఉంటాడండి వాడి ప్రయత్నాలు ఏమీ మానుకోండి. కాకపోతే దేవునిలో మనం ఉన్నటప్పుడు, దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మనకేమవుతాడట? ఆధారం అవుతాడట అండి, ఆశ్రయం అవుతాడు. నా కొండ, నా కోట, నా సమస్తము నీవే అని చెప్తున్నాడండి ఆయన. నాకు ఏదైనా ఆపదొస్తే నీవు నాకు ఒక కొండలాగా ఉన్నావు అంటున్నాడు, నాకు ఒక కోటలాగా ఉన్నావు అంటున్నాడు. అంటే కోటలో ప్రవేశించిన వ్యక్తికి ఎలా ఉంటుందో అలా ఉన్నది నాకు అంటున్నాడండి. నా సమస్తము నీవే అంటున్నాడండి. నా సమస్తము నీవే, మనుషులు కాదు, నీవే నాకు ఆధారము, నాకు ఆశ్రయము, నా కొండ కోట సమస్తము నీవే అని చెప్తున్నాడండి. చూడండి, మనిషి ఎప్పుడైతే భూమి మీదకి పంపించబడ్డాడో ఆ మనిషిని పాపంలో పడేసే వరకు సాతానుడు ఊరుకున్నాడండి? చెప్పండి, ఊరుకున్నాడా? ఆ ఫలాన్ని తినే వరకు వాడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఆ పాపి అయిన మనిషి పరలోకానికి ప్రవేశం లేదు గనక యేసుక్రీస్తు భూమి మీదకి నరావతారిగా రావలసి వచ్చింది. రావాలని రాలేదు ఆయన, రావలసి వచ్చింది. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, అందరి కోసం అండి. అందరి కోసం వచ్చాడు ఆయన. మనందరినీ రక్షించాలని, పరలోకానికి మనకు మార్గాన్ని ఏర్పాటు చేయాలని వచ్చాడు ఆయన. అందుకే అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడు అని చెప్పేస్తున్నాడండి. ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి ఆయన వచ్చాడు కనుక ఆ మార్గం ఎలాగో ఇప్పుడు మనకి ఎవరి ద్వారా తెలిసింది? యేసుక్రీస్తు ద్వారా తెలిసిందండి. ఆయన్ని నమ్ముకుంటేనే, ఆయన మీద మనం ఆధారపడితేనే, ఆయన్ని ఆశ్రయిస్తేనే, ఆయన మార్గంలో మనం ప్రవేశిస్తేనే పరలోకానికి మనం ప్రవేశించగలం తప్ప దేవుని మార్గంలోకి మనం వెళ్ళకుండా
దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఎవరికైనా ఉందంటారా? మనం ఇటు వెళ్తే రాజమండ్రి వెళ్తామా, ఇటు వెళ్తే రాజమండ్రి వెళ్తామా? నేను ఇటు వెళ్తాను, నేను ప్రయాణం, నేను రాజమండ్రి వెళ్ళిపోతున్నానని చెప్తే చూసిన వాళ్ళు విన్నవాళ్ళు వీళ్ళకి ఏమైనా మెంటలా అని అనుకుంటారు, అనుకోరా మనల్ని చూసి? ఎందుకని? రాజమండ్రి ఇటు ఉంది, ఇటు లేదు. కొన్ని వేరే రూట్ ఉందా ఇలాగ వెళ్ళడానికి? పోనీ రాజమండ్రి వెళ్ళడానికి వేరే రూట్ ఉందా? లేదు. ఈ రూట్లోనే వెళ్ళాలి తప్ప ఇటు సైడ్ రూట్ దానికి లేదు. అలాగే యేసు క్రీస్తు ద్వారా తప్ప పరలోకానికి ఇంకేమైనా రూట్ ఉందా అండి? వేరే మార్గాలు ఏమన్నా ఉన్నాయా అండి? ఎలాగైనా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చండి, ఏ రూట్లో అయినా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చండి అంటారు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదండి, ఆయన కనికరం కలిగిన దేవుడు కదండి, ఆయన దీన మనసు కలిగిన దేవుడు కదండి. నిజమే, ప్రేమ కలిగినోడే, కనికరం కలిగినోడే, దీన మనసు కలిగినోడే. అందుకే ఎందుకు వచ్చాడు ఆయన? మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆ దీన మనసు కలిగిన వాడు కనుకే గాడిదని ఎక్కాడు. దీన మనసు లేకపోతే గాడిదని ఎక్కుతాడా? గాడిదని ఉపయోగించుకుంటాడా? ఆ గాడిద లాంటి మనల్ని ఉపయోగించుకుంటాడా ఆయన? గాడిద మీద ఆయన ఏం చేశాడు? ప్రయాణం చేశాడు. ఆ గాడిద ఎవరో? మనమే గాడిద. ఎవరమో ఈ గాడిదల లాంటి మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. ఆయన మనకు చేయాల్సిందంతా కూడా ఈ భూమి మీదకి వచ్చి మార్గాన్ని సిద్ధపరిచాడండి. మనకి పరలోకానికి వెళ్ళడానికి ఏం చేశాడు? మార్గాన్ని సిద్ధపరిచాడు ఆయన. నేనే ఆ మార్గాన్ని అన్నాడు ఆయన. నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకే వెళ్ళే అవకాశం లేదని చెప్పేశాడు ఆయన. మరి ఆ మార్గంలో ప్రవేశించకుండా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానండి, నేను పరలోకానికి వెళ్ళిపోతానండి అంటే అవుతుందండి? అది అసలు అవుతుందా చెప్పండి? మరి ఆ మార్గంలో ప్రవేశించాలి కదా. అదే ఏం మార్గం? అది జీవ మార్గం అంటాము. జీవ మార్గంలో ప్రవేశించాలి కదా మనం. జీవ మార్గంలో ప్రవేశిస్తే మనకి నిత్య జీవం ఇస్తాడు ఆయన. నిత్య జీవం ఇస్తాడు ఆయన. నిత్యము జీవం మనలోకి ఏమవుతుంది? వస్తూ ఉంటుందండి. ఒక్కరోజు నేను 10 లీటర్లు తాగుతానండి, ఇంకా తర్వాత నెలల వరకు నేను నీళ్ళు తాగనండి అంటే ఎలా ఉంటాం మనం? బ్రతుకుతామండి? మనిషి ఆహారం తినకపోయినా కొన్ని రోజులు బ్రతుకుతాడేమో కానీ నీరు లేకుండా బ్రతకగలడా మనిషి? అలాగే మనము కూడా దేవుని బిడ్డలమైతే ఏమి తాగాలి మనం? జీవజలాలు తాగాలి. జీవజలముల ఓటనైన నన్ను విడిచిపెట్టి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అన్నాడు ఆయన. ఏ మార్గాన్ని విడిచిపెట్టకూడదు మనం? జీవ మార్గాన్ని విడిచిపెట్టకూడదు. జీవ మార్గం ఉంటుంది, మరణ మార్గం ఉంటుంది. జీవ మార్గంలో మరణం ఉంటుందండి? ఉండదు. మరణ మార్గంలో జీవం ఉంటుందండి? ఉండదు. రెండు వ్యతిరేకమైనవి. ఒక దాంట్లో ఒకటి ఉండవండి. నీతిమంతుల సభలో పాపులను ఉన్నదా మాట? చదవండి ఆ మాట, చదవండి. కీర్తనలు 1వ అధ్యాయం లాస్ట్ వచనం చదవండి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనమవుతున్నాడు. దుష్టుల మార్గం ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందట? నాశనానికి తీసుకెళ్ళిపోద్దటండి. నీతిమంతుల సభలో పాపులు నిలవరు అంటున్నాడు. నీతిమంతులంట సభలో ఉంటారటండి. ఏమి సభది? పరలోకములో పరిశుద్ధుల సభ ఉంటుంది. భూమి మీద ఎలాగైతే ప్రభుత్వం పనిచేస్తుందో పరలోకములో కూడా ప్రభుత్వం పనిచేస్తుందండి. ప్రభుత్వము పని చేస్తుందండి. ఇదిగో నేను
షారాకి నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను, మీ ఆమోదం ఏంటో తెలపండి అని అడుగుతాడు దేవుడు అక్కడ నా గురించి. అంటే నా గురించే చెప్తున్నాను నేను మీకు. షారాన్ని నేను ఇలా వాడుకోవాలనుకుంటున్నాము, మీ అభిప్రాయం ఏంటో తెలియపరచండి అంటాడు దేవుడు అక్కడ ఆ సభలో. వాళ్ళ అభిప్రాయాలు తెలియపరుస్తారు. ఎవరుంటారో తెలుసు అక్కడ? పరిశుద్ధులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, శిష్యులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, అధికారులు ఉంటారు. వీళ్ళందరూ సభలో ఉంటారండి. నేను ఇలా చెయ్యాలనుకున్నాను, ఇలా వాడుకోవాలనుకున్నాను, లేకపోతే ఇది అది అని చెప్పేసి ఆ సభలో మాట్లాడతాడట దేవుడు. అప్పుడు వాళ్ళ ఆమోదం ఏంటో ఏం చెయ్యాలి? ఇక్కడ మన సభలు ఉంటాయి కదా, రాజ్యసభ అని ఏముంటాయి, లోక్సభ ఉంటాయి కదా, ఇవి ఎలాగుంటాయో అక్కడ కూడా అలా సభ ఉంటుందండి. మరి మీకు తెలుసో తెలియదో, ఓసారి నా ఆత్మ వెళ్ళింది, ఆ సభలోకి వెళ్ళిందండి. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళింది. వెళ్ళినప్పుడు ప్రభు అక్కడ కూర్చున్నారండి. అక్కడ ఒక మీటింగ్ పెట్టారు, పెద్ద హాల్ ఉంది, ఆ హాల్లో మీటింగ్ జరుగుతుంది. అప్పుడు నా ఆత్మ అక్కడికి వెళ్ళిందండి. అప్పుడు తెలిసింది నాకు అక్కడ కూడా మీటింగ్ పెడతారా, ఇక్కడ కూడా మీటింగ్ పెడతారా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఆ తర్వాత ఒక దైవజనుడు రాశాడండి, ఒక బుక్లో రాశాడు, అక్కడ కూడా ఎలాగ మీటింగ్ జరుగుతుంది, ఇక్కడ భూమి మీద ఎలా జరుగుతుందో అక్కడ కూడా జరుగుతుంది అని రాశారండి ఆయన. అప్పుడు నాకు వచ్చిన దర్శనానికి ఆయన రాసిన దానికి ఇప్పుడు సరిపోయిందా లేదా? ఎప్పుడు కూడా సరిపోవాలి. వాక్యానికి, మనకిచ్చిన దర్శనానికి, ప్రతి దానికి మనకి సరిపోవాలన్నమాట. అది ఒక స్టాంప్ అవుతుంది అప్పుడు. అవును కదా, ఒకప్పుడు నా ఆత్మ ఇలా వెళ్ళింది కదా అని చెప్పేసి నాకు చాలా సంతోషం అనిపించింది అన్నమాట. ఆ తర్వాత కూడా కొంతమంది చెప్పారు అలాగని. ఒక్కొక్కసారి సాతానుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో పలానా పాస్టర్ని నేను శోధించాలనుకుంటున్నాను, పలానా పాస్టర్ని నేను శోధించాలనుకుంటున్నాను, నాకు పర్మిషన్ కావాలని అడుగుతాడు అటు సాతానుడు. అప్పుడు దేవుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు వెంటనే వాళ్ళ పరిస్థితులన్నీ ఏమైపోతాయి? చిన్న భిన్నమైపోతాయి అండి. ఒక గాలి తుఫాను వచ్చినప్పుడు ఏమైపోద్దండి? చిన్న భిన్నమైపోద్దా? చెప్పండి, అయిపోతాయి. అలాగే ఎవరి మీదైతే సాతానుడు పర్మిషన్ తీసుకున్నాడో, యోబు మీద పర్మిషన్ తీసుకొని క్రితం ఏమన్నా చేయగలిగాడా యోబుని? పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏం చేశాడాడు? అతని కుటుంబాన్ని, ఆస్తిని మొత్తం అంతా చిన్న భిన్నం చేసేసాడా లేదా? చేసేస్తాడు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే చేస్తాడు, పర్మిషన్ ఇవ్వకపోతే వాడు ఏం చేయలేడు, ప్రవేశించలేడు వాడు అసలు. దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. తన భక్తుల మీద ఆయన ఏమి ఇవ్వాలి? అందరి మీద కాదండి. దేవుని యొక్క భక్తులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, యథార్థవంతులు ఉంటారు, దేవుని కొరకు నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద పర్మిషన్ అడుగుతాడు. అంతే తప్ప సాతానుతో ఏకీవించే వాళ్ళ మీద పర్మిషన్లు అడగడండి. వాళ్ళకి దేవునికి ఏమైనా సంబంధం ఉంటుందంటారా? వాళ్ళ యొక్క బుద్ధులను బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితులు బట్టి వాళ్ళకి జరుగుతాయి అవి. అంతే తప్ప జరిగిన వాళ్ళందరూ పరిశుద్ధులని కాదు, నీతిమంతులని కాదు. వాళ్ళ మీద పర్మిషన్ తీసుకుంటాడంట. ఇప్పుడు యోబు మీద పర్మిషన్ తీసుకున్నాడు, యోబుని చాలా భయంకరంగా నష్టపరిచేశాడండి. అప్పుడు పర్మిషన్ పూర్తయిపోయింది. ఇక ఎంతవరకు చేయాలో అంతవరకు నష్టపరిచేశాడు. కానీ దేవుడు ఒకటి ఆజ్ఞాపించాడు అతనికి, ఏమని? ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దు. ఎందుకంటే ప్రాణం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడే తీసుకోవాలి దాన్ని. అందుకని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు, నీకు అధికారం ఇవ్వను అని చెప్పాడు దేవుడు. అందుకే ప్రాణాన్ని ఏమీ చేయలేకపోయాడండి వాడు.
ఏం చేయలేకపోయాడు, ప్రాణాన్ని మాత్రం ఏం చేయలేకపోయాడు. పిల్లల్ని చంపేశాడు, ఆస్తిని నాశనం చేసేసాడు, భార్య తృణీకరించింది, విడిచిపెట్టి వెళ్ళిపోయింది. స్నేహితులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, వాళ్ళ వదిలేశారు, అందరూ వదిలేశారు. పురుగులు పట్టేశాడు, శరీరం అంతా పురుగులు పట్టేసింది. పురుగులు పడితే ఎంత దుర్వాసన వస్తారో తెలుసు కదా మనకి. మనుషులు అంత దుర్వాసనకి ఎవరో దగ్గరికి రాలేదు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. అతను దేవుని యందు నమ్మకాన్ని, విశ్వాసాన్ని, యథార్థతని విడిచిపెట్టకుండా ఉన్నాడు. అతనికి ఉన్న టాలెంట్స్ ఏంటో మొదటే చెప్పేశాడు దేవుడు. అతను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును అసహించుకున్నాడు, విసర్జించాడని దేవుడు ముందే చెప్పేశాడు. అన్ని కలిగి ఉన్నాడండి ఆయన. అవన్నీ కూడా తీసేయాలని పెట్టుకున్నాడు వాడు. కానీ శరీరానుసారంగా నష్టపరచగలిగాడు, కానీ ఆత్మీయమైన జీవితాన్ని ఏమైనా చేయగలిగాడా? ఏమి చేయలేకపోయాడు. శరీరానుసారంగానే నష్టపరుస్తాడు, ఆత్మానుసారంగా వాడికి మనం అవకాశం ఇస్తే వాడు చేస్తాడు. ఇంకా దేవుడా దేవుడా అని అంటావు ఎందుకయ్యా? ఆ దేవుడు ఏం చేశాడు నీకు? తెల్లారందే లేచి పిల్లల కొరకు బలర్పించేవాడు, మానక నైవేద్యం వేసేవాడివి, ఇంత చేసావు కదా, ఇంకా ఎందుకయ్యా దేవుడా దేవుడా అంటావు? ఆ దేవుడిని దూషించి చచ్చిపోకూడదు అని చెప్పేసి అన్నది భార్య. నిజమేనమ్మా, తెల్లారందే లేచి ప్రార్థన చేసేవాడిని, బలర్పించాను, ఎంతో నమ్మకంగా చేశాను, దేవుడికి ఎక్కడ ఏది తక్కువ చేయలేదు, అన్నీ ఎక్కువే చేశాను. మరి దేవుడు ఎందుకో నా జీవితంలో ఎలా చేశాడు? నిజమే, నువ్వు అన్న మాట కరెక్టే అన్నాడు అనుకోండి, నీకేమైపోయిన అతని జీవితం? ఏమైపోయిన అతని జీవితం? ఇంక యథార్థత ఉందా, పరిశుద్ధత, ఇవన్నీ కేవలం ఉంటాయండి అతనిలోని? ఒక్క మాటతో పోతుంది అది. కానీ అంత నష్టపోయినా కూడా, బాధ అనుభవించినా కూడా దేవుణ్ణి మాత్రం ఏం చేయలేదండి, విడిచిపెట్టలేదు. అది నాకు వచ్చిందండి, దేవుణ్ణి వదిలేయమని వచ్చింది నాకు కూడా. దేవుణ్ణి వదిలేయమని వచ్చింది ఇబ్బంది, మందిరాన్ని వదిలేయమని వచ్చింది ఇబ్బంది, చాలా ఇబ్బందులు వచ్చినాయి. కానీ విడిచిపెట్టలేదు. ఎందుకని? ఆయనకి నాకు ఉన్న అనుబంధం అది. అది ఎవ్వరూ విడదీయలేనటువంటి అనుబంధం అది. అందుకే అన్నవాళ్ళు వెళ్ళిపోయారు, కానీ నేను ఉండిపోయాను. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు దూరం అయిపోయారు, కానీ నేను ఉండిపోయాను. అందుకే నా దేవుడు తిరిగి మళ్ళా నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన ఒక్కొక్క విషయంలో మరలా తిరిగి ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆయన హల్లెలూయా. మరలా తిరిగి ఆశీర్వదించడం ప్రారంభించాడు. తిరిగి నా జీవితంలో కార్యములు ప్రారంభించాడు ఆయన. ఒక్క మాట యోబు అనుంటే గనక రెండింతల ఆశీర్వాదం మాత్రం పొందుకునేవాడా? పరీక్ష అంటే మీరు అనుకుంటారు చాలా చిన్నవి వస్తాయి అని అనుకుంటారు. నిజమే, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టే మీకు వస్తాయి. మీ ఆధ్యాత్మిక జీవితం ఎంత స్ట్రాంగ్గా ఉందో అంత స్ట్రాంగ్ అయినవి వస్తాయి, అంత స్ట్రాంగ్ అయినవి వస్తాయి. ఈమెకి ఏమైనా పిచ్చా? ఎటువంటి సౌకర్యాలు లేని చోట ఉంటానంటే అదేంటి? ఈమెకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఈమెకి ఏమైనా మెంటలు వచ్చేసిందా? ఈమె బుర్ర ఏమైనా అయిపోయిందా? అందరూ సౌకర్యాలు కోరుకుంటారా లేకపోతే నష్టాలు కోరుకుంటారా? చెప్పండి. మీరు కష్టాన్ని కోరుకుంటారా, సౌకర్యాలు కోరుకుంటారా? ఏది కోరుకుంటారు మనిషి? చెప్పండి. శ్రమ నుండి ఉండట నాకు మేలాయను. శ్రమలో అనేటువంటి తప్పకుండా వస్తాయి, కానీ అది ప్రభు గురించి వస్తే అది మనకు చాలా మేలు.
మన గురించి మనకి శ్రమలు వస్తే వాటి వల్ల మేలు జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు నిమిత్తం శ్రమ అనుభవిస్తే తప్పకుండా మనకేం జరుగుతుంది? రెండంతల మేలే మనకిస్తాడు ఆయన. మనం పోగొట్టుకున్నది ఒక వంతే అయ్యి ఉండొచ్చు, కానీ మనకి ఇచ్చేది ఎలా ఉంటుంది? ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేస్తానన్నాడు దేవుడు. నువ్వు ఎంత అడుగుతావో అడిగినంత కాదు, నీకు ఎంత ఇస్తాను నేను. నువ్వు ఊహించలేదు కూడా ఎంత ఇస్తాడని దేవుడు. నువ్వు ఊహించలేదు. మనిషి అసలు ఊహలో ఎక్కువ ఉంటాడటండి. చాలా ఊహించుకుంటారంట చాలామంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నేను ఊహించనండి. నాకు అది కావాలి, ఇది కావాలి, అంత కావాలి, ఎంత కావాలని భూ సంబంధించిన విషయాల్లో ఎప్పుడు ఊహాగానాలు చేయనండి. నేను భూ సంబంధించినవి అడగను కూడా. నేను నా ప్రభు నిమిత్తమే నేను అడుగుతా ఏదైనా. ఆయనకి లాభం కావాలి. నా తండ్రికి నేనేం చేయాలి? లాభాన్ని సంపాదించాలి. నా తండ్రి కొరకు కష్టపడాలి. నా తండ్రి కొరకు నేను ప్రయాసపడాలి. నా తండ్రి కొరకు నేను పని చేయాలి. నా కుటుంబం పని చేయాలి, సంఘం పని చేయాలి. ఇదే ఎప్పుడు కోరుకుంటాను. ఇదే ప్రభుని అడుగుతూ ఉంటాను నేను. ఇదే ఆశ. నా ఆశ నన్ను ఏం చేస్తుందంటే భక్షిస్తుందండి. ఏం చేస్తుంది? ఈ మాట ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? ప్రభు మాట్లాడతాడు. నా తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించేస్తుంది, అంటే నన్ను చంపేస్తుంది అంటాడు. అది మామూలు ఆశ కాదండి. అది మామూలు ఆశ కాదండి. అది ఆయన కార్యము జరిగేంత వరకు అది తీరదది. అది కొద్దో గొప్ప తినేసి త్రాగేసి తృప్తి పడేలాంటిది కాదండి. ఇది తండ్రి విషయంలో ఎంత చేసినా తృప్తి ఉండదండి. తండ్రి పని ఎంత చేసినా తృప్తి ఉండదండి. ఎంత చేసినా తృప్తి ఉండదు. ఆ రీతిగా సాతానుడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డల్ని చాలా శ్రమలకి గురి చేసేస్తాడన్నమాట. అది కూడా దేవుని బిడ్డల్ని శ్రమలకి గురి చేయాలి అంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఇస్తేనే ఆడు ఏమైనా చేయగలడు. పర్మిషన్ ఇవ్వకపోతే ఆడు ఏం చేయలేడు. అందుకే నా జీవితంలో, నా కుటుంబంలో శ్రమలు అనుభవించినప్పుడు అదే మాట నేను మాట్లాడేదాన్ని ఎక్కువ. నా ప్రభువు అనుమతి లేకుండా ఏది నా జీవితంలోకి రాదు, నా కుటుంబంలోకి రాదు, సంఘంలోకి రాదు. ఇదే మాట్లాడేదాన్ని. నా తండ్రి అనుమతించాడు కనుకే దుష్టుడు చేయగలుగుతున్నాడు, లేకపోతే వాడు చెయ్యలేడు. ఎంత చేస్తావో చెయ్యి అని వదిలేస్తాడనమాట. ఆయన పర్మిషన్ ఇవ్వడం అంటే అది. నువ్వు ఎంత చేస్తావో చెయ్యి, కానీ అది చెయ్యొద్దు. ఏది చెయ్యొద్దు అన్నాడు? ప్రాణాన్ని మాత్రం. అది ఒక్కటే అది తీయలేకపోయాడు అనమాట. పర్మిషన్ లేదు దాన్ని. ఇంకా అంతకంటే ఏం చేయగలిగాడు? ఏమైనా చేయగలిగాడా? ప్రాణాన్ని తీయగలిగాడా? ఎంత నష్టపోయాడో అంతకు రెట్టింపు ఇచ్చేసాడా లేదా? ఆరోగ్యం మీద దెబ్బ కొట్టాడండి. ఇప్పుడు ఎలాంటి ఆరోగ్యం ఇచ్చాడు అతనికి? పసిపిల్లోడు అంటే ఆడి చర్మం ఎంత మృదువుగా ఉంటుంది. పసిపిల్లల కాళ్ళు ముద్దు పెట్టుకుంటాం అంటే ఎంత బుజ్జిగా చక్కగా ఉంటాయన్నమాట పసిబిడ్డల యొక్క పాదాలు. అంత మృదువుగా, అంత స్మూత్గా చేసేసాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు ఆయన? చెప్పండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆయన? పరమ డాక్టర్గా ఆయన ఏం చేశాడు? ఆయనకి ఎన్ని రోజులు పట్టింది ఆయనకి చేయడానికి?
దేవుడు కార్యం చేయాలంటే ఎంత టైం తీసుకుంటాడండి ఆయన? ఆ? ముందు ఇలా చెయ్యి యోగు, ఆ ఆకుతే అది నూరు, అది పూసుకో, అది రాసుకో అని ఏమైనా చెప్పాడండి ఆయన? హిజ్కియాకి రాచకుండేస్తే నువ్వు చచ్చిపోతావని కబురు పంపిస్తే అప్పుడు అతను దేవుని తట్టు తిరిగి, ప్రభా దయచేసి నన్ను ఒకసారి దయతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ సన్నిధిలో యథార్థంగా నేను ఎలా నడుచుకున్నానో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నందుకు ఆయన ప్రార్థన ఆయన ఏం చేశాడట? అంగీకరించి అంజూరపు పండ్ల ముద్ద తెచ్చి అతని పుండు మీద వేసి కట్టమను, అతనికి స్వస్థత వస్తుందని చెప్పాడు. అతను యోగుకి ఏమన్నా చెప్పాడంటే అలాంటివి? ఆ యాగ తెచ్చుకో, ఈ పండ్ల ముద్ద రాయి అని చెప్పాడా? ఎవరిని ఎలా స్వస్థపరుస్తాడో మనకి తెలియదండి. కొంతమంది ఇలాగే జరుగుతుందని ఫిక్స్ అయిపోతారు, ఏంటో అర్థం అవ్వదు. వాళ్ళ విశ్వాసులైనా అలాగే మాట్లాడతారు, సేవకులైనా అలాగే మాట్లాడతారు, ఆ రకంగా మాట్లాడతారు. అలా మాట్లాడకూడదు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా జరుగుతుంది. కొంతమందికి మందు వేసుకుంటేనే తగ్గుతుంది. ఆ మందు కూడా పని చేసేటట్టు దేవుడు చేస్తేనే వాళ్ళకి పని అవుతుంది, లేకపోతే అవ్వదు. మందు వేసుకున్నాం కదా స్వస్థత వచ్చేస్తుందంటే రాదది. దాన్ని నీకు స్వస్థత కలిగేటట్టుగా, అది ఉపయోగపడేటట్టుగా చేస్తేనే ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగపడుతుంది. తెలుసా మీకు? ఇన్ని మందులు వాడుతున్నానండి ఏమీ తగ్గట్లేదండి అంటారు కొంతమంది. ఎందుకని తగ్గట్లేదు? అది అక్కడ ఏం పని చేయట్లేదు, దేవుడు పని చేయట్లేదు, దేవుడు పని చేయట్లేదు. మా వాళ్ళు కూడా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు నేను అంటానేమో నాకేం తెలియదు, నేను దేవుడి మీద ఆధారపడతాను, ఆయన మీద నా భారం వేసుకుంటాను. నీ విశ్వాసం వేరు, నీదంతా వేరు, నాదంతా వేరంట, నా విశ్వాసం వేరంట. ఓన్లీ దేవుని స్తోత్రం ఒప్పుకున్నారా రైతుగా? అంతే కదా? నీదంతా వేరు అంటారు. నీకున్న విశ్వాసం నాకు లేదంటారు కొంతమంది. విశ్వాసం అనేటువంటిది చాలా విలువైందండి. అది వరాల్లో ఒక వరము, ఫలాల్లో ఒక ఫలమునండి. అది చాలా విలువైంది విశ్వాసం అంటే. ఇంకా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని ఉంటారు వాక్యంలో. హబక్కూకులో రాశాడు కదా, విశ్వాసాన్ని బట్టే బతికేస్తాడటండి నీతిమంతుడు, అందరిలాగా కాదటండి. అంటే దేవుని యందు అతను ఏమి ఉంచుతున్నాడు? విశ్వాసం ఉంచుతున్నాడు. మనం దేని యందు విశ్వాసం ఉంచితే అదే జరుగుతుందండి. మనకి యోబు దేవుడి మీదే విశ్వాసం ఉంచుకున్నాడండి, ఇంకెవరి మీద విశ్వాసం? అదేటమ్మా అలా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అని ఒక మాట అన్నాడండి ఆమెని. ఎప్పటి వరకు నా ఆస్తి అంతా అనుభవించేసావు, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏంటమ్మా అని అన్నాడండి. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏంటమ్మా అన్నాడండి. అంటే ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారు? మూర్ఖులు మాట్లాడతారు. అలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు ఏంటమ్మా అన్నాడు, అంతే తప్ప మూర్ఖురాలా అని కూడా అనలేదటండి. దాన్ని బట్టి అతను మాటలో కూడా పాపము చేయలేదని రాయబడి ఉంది వాక్యంలో. మాటతో కూడా పాపం వస్తుందటండి. ఆ మాటలో కూడా అతను పాపం చేయలేదని రాయబడిందండి ఇందులో. అందుకే యోబు కంటండి అందరి కిరీటాల కంటే పెద్ద కిరీటం దేవుడు ఆయనకి బహుకరించాడంటండి. యోబు అనుభవించినన్ని శ్రమలు ఎవరు బైబిల్లో అనుభవించలేదు. అన్ని శ్రమలు అనుభవించాడు వీడు నా కోసం, అంత విశ్వాసం ఉంచాడు నా మీద అని చెప్పి పెద్ద కిరీటం దేవుడు ఆయనకి బహూకరించాడటండి. అంటే కిరీటం వస్తుందని విశ్వాసం ఉంచాడు ఆయన, బహుమతి ఇస్తాడని ఉంచాడా? కొంతమంది భక్తులు అంటండి బహుమానాల కోసం చేస్తారటండి, కొంతమంది వేటి కొరకు చేయరట. నాకు అంత ఇస్తాడు, నాకు ఎంత ఇస్తాడు, నాకు అది చేస్తాడు, ఇది చేస్తాడని
వాళ్ళు ఊహించుకోవటం ఊహాగానాలే సరిపోతాయటండి చాలామందికి. ఒకసారి ఒక దైవజనురాలు అలాగే అన్నారంట, యేసు ప్రభు వచ్చేటప్పుడు మనం ఎలాగెళ్తామంటాం అసలని, ఎగురుకుంటా వెళ్తే బాగుండేమో అనిపిస్తుంది నాకు. ఎలాగెళ్తుందట ఆవిడ, ఎగురుకుంటే వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎగురుకుంటే వెళ్తామంటావా మనం? ఇవన్నీ ఎందుకు వస్తాయి వీళ్ళకి ఆలోచనలు అనిపించింది నాకు. ఎప్పుడు అలాంటి గురించి ఆలోచన చేయలేదండి నేను, నాకు అసలు రానే రాదండి. మనం ఎలా వెళ్తాం ఏంటి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. కాకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ఆయన మేఘాల మీద వస్తున్నట్టు ప్రభువుని చూశాను నేను. హల్లెలూయా, అది వాక్యంలో ఉంది. ఆయన మేఘాల మీద వస్తాడని ఎక్కడ రాశాడు? ఆయన ఎక్కడ రాశాడు? తెస్సలోనికైలకు రాస్తాడు. ఆయన ఎక్కడ వస్తాడు? మేఘాల మీద ఆర్భాటంతో వస్తాడు ఆయన అని ఉందండి. సరిగ్గా అప్పుడే సేవకుల మీటింగ్ పెట్టామన్నమాట ఇక్కడ. ఆ సేవకుల మీటింగ్లో నన్ను వాక్యం చెప్పమన్నారు. అప్పటికి ఇక్కడికి వచ్చిన దైవజనుల్లో ఒక దైవజనుడికి చాలా శ్రమల్లో ఉన్నారన్నమాట అండి. కొద్దిమంది, అందరూ కాదు, కొద్దిమంది భయంకరమైన శ్రమల్లో ఉన్నటప్పుడు ఈ మీటింగ్కి వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి అది ఏ సంవత్సరం అన్నది నేను చెప్పలేను, మర్చిపోయాను. కానీ వచ్చిన తర్వాత మీరు చిన్న వాక్యం చెప్పండి అని నన్ను అంటే, నేను చెప్పనన్నాను. ముందు నేను ప్రార్థన చేసుకుంటాను, ఈ చిత్తం ఏదైతే అదే జరిగించుకోవడం, అంతే తప్ప నేను ఇలా చేసేస్తాను అలా చేసేస్తాను నేను అని ఏది చెప్పనండి ప్రభుతో. నా పట్ల నీ చిత్తం ఏదో, నా పట్ల నీ ఉద్దేశం ఏదో, నీ పేరట నిలబడ్డం నీ చిత్తం అయితే, అది పాటైనా, ప్రార్థన అయినా, వాక్యమైనా, సాక్ష్యమైనా, ఏదైనా నీ చిత్తమైతేనే నిలబెట్టు, లేకపోతే వద్దు. అది నీకు మహిమకరంగా ఉండాలి. ఏదో నిలబడ్డాను, ఏదో పాడాను, ఏదో ప్రార్థన చేశాను, ఏదో సాక్ష్యం చెప్పాను, ఏదో వాక్యం చెప్పాను, వచ్చేసాను, ఇలా ఉండకూడదు నాకు. అది నీ కార్యం జరిగితేనే నిలబెట్టు, లేకపోతే వద్దు అని చేసుకుంటానండి. చేసుకున్నాను. వచ్చి కూర్చున్న తర్వాత ఆ యొక్క దీనికి అంటే ప్రెసిడెంట్ ఉంటారండి, సేవకులకి ప్రెసిడెంట్ ఉంటారు. ఆ ప్రెసిడెంట్ గారు వచ్చి, అమ్మ మీరు వాక్యం చెప్పాలి, చిన్న వాక్యం చెప్పండి అన్నారు. లేదండి నేను చెప్పనండి అన్నారు. ఎందుకంటే వాక్యం చెప్పడానికి ఒక ఆయన పిలిచారు ఇక్కడికి, వేరే ఊరి నుంచి వచ్చాడు ఆయన. అప్పుడు చెప్పనండి, వద్దండి, వచ్చారు కదా ఆయన, ఎవరో పిలిచారు కదా మీరు, ఆయన చెప్పమానండి అన్నారు. ఆయన చెప్తారులేండి, మీరు చెప్పండి ముందు అన్నారు. అని ఒక రకంగా చెప్పాలి అంటే బలవంతం చేసినట్టే అనిపించింది నాకు. మీరు చెప్పాలి, కాదు కూడదు చెప్పాలని అన్నారు. అప్పుడు నేను మనసులో ప్రార్థించుకున్నాను, ఏంటి ప్రభావ చెప్పడం అవసరమా, మీరు ఏం చెప్పమంటే అదే చెప్తాను నేను అని అనుకున్నప్పుడు నా మనసులో ఒక వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ఆ వాక్యాన్ని పట్టుకుని నేను ఎక్కడికి వచ్చాను, అది చదువుకోలేదు కూడా. నేను ఇక్కడికి వచ్చేసే చదివాను అన్నమాట అండి. చదివి ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చిన ఆ దైవజనులు భయంకరమైన శ్రమలో ఉన్నారట. ఒక రకంగా చెప్పాలి అంటే ఆస్తుల విషయంలో గొడవలు వచ్చేసి ఉన్నారట వాళ్ళు. నాకు తెలియదు ఈ విషయాలన్నీ. ప్రభు నాకు ఇచ్చిన వాక్యాన్ని పట్టుకొచ్చాను, నేను ఇక్కడ నిలబడ్డాను చెప్తున్నాను. చెప్తుంటే ఆ దైవజనుడు నన్ను అలాగే చూస్తున్నారు. ఆయనకి కొంచెం పేర్లు పెట్టే అలవాటు ఉంటుంది అన్నమాట అండి. ఏది చెప్పినా కూడా ప్రతి మనిషికి ఏం పెడతాడు ఆయన, పేర్లు పెడతాడండి. అపహాస్యం చేస్తాడు, నిందలేస్తాడు, అబద్ధ సాక్ష్యాలు చెప్తాడు. పెద్ద సేవకుడే కానీ ఈ లక్షణాలన్నీ ఉన్నాయి అతని దగ్గర. అయితే ఇక్కడ వీళ్ళేమో ఆయనతో మాట్లాడుతుంటే ఈయనేమో నన్ను చూస్తున్నాడు. అది ఏంటి ఇదే చూస్తున్నాడు ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పే మాటలను ఏమన్నా పట్టుకొని అయినా ఏం చేస్తాడు అనుకున్నాను, ఈ ఎగతాళి చేస్తాడు కాబట్టి కోళ్ళ చేత చేసుకొని పోయింది. ఇంకా నాకు ఆలేదో అంటారు, నన్ను ఎగతాళి చేస్తారు, ఇవన్నీ కూడా ఎప్పుడో పోయినాయి అన్నమాట. ఎందుకంటే అవన్నీ అనుభవించేస్తాను కనుక, అనుభవించేసాక ఇంకా బాధ అనిపించదండి. ఎవరికైనా మొదటి దెబ్బకి నొప్పి తగులుతుందండి.
10 దెబ్బలు 20 దెబ్బలు కొట్టాక నొప్పి తగులుతుందండి ఇంకా ఉండదు. ఇంకా అనుకోని ఏం పెడితే పెట్టుకొని అన్నట్టుగా ప్రభు నాకు ఇచ్చిన వాక్యాన్ని నేను చెప్పేశాను, అయిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి అంటే ఇంచుమించుగా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను చెప్పలేను, కానీ మరొక సేవకుల మీటింగ్లో కలిసామన్నమాట అండి. వాళ్ళ భార్య కూడా వచ్చారు. అప్పుడు ఆవిడ వచ్చి నా పక్కన కూర్చొని మీరు ఇలా వాక్యం చెప్పారంట, చాలా బాగా చెప్పారంట అంటున్నాను. నేను వాక్యం చెప్పడం ఏంటి, మీటింగ్లో చెప్పారంట అంటుంది ఆవిడ. మీటింగ్లో చెప్పడం ఏంటి, ఈవిడికి ఎలా తెలిసి, ఈవిడ రాదు కదా ఎక్కడికైనా. అయినా ఈ మధ్య నేను మీటింగ్ వల్ల ఎక్కడ చెప్పలేదు కదా అని నేను అనుకుంటున్నాను. అప్పుడు లేదండి మీరు చెప్పారట, మా పాస్టర్ గారు ఇంటికి వచ్చి చెప్పారు, ఆ సిస్టర్ చాలా మంచి వాక్యం చెప్పారు అని. ఆయన ఆ వాక్యాన్ని మెచ్చుకున్నాడని వినడం నాకు ఎలా ఉంది ఇప్పుడు. ఎప్పుడు మనకి పేర్లు పెట్టి తిట్టేవాళ్ళు మనల్ని మెచ్చుకున్నారంటే ఎలా ఉంటుంది. అసలు నేను చెప్పిన వాక్యమే నేను మర్చిపోయాను ఇప్పుడు. అప్పుడే 2-3 ఏళ్ళు అయిపోతుంది. నాకు గుర్తేముంటుంది, నేను మర్చిపోయాను, కానీ వాళ్ళు మర్చిపోలేదు. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడారు కనుక. ఆ వాక్యం పాస్టర్ గారికి చాలా పనిచేసిందండి. అది అసలు విషయం. ఆ సిస్టర్ చాలా మంచి వాక్యం చెప్పారు అని పాస్టర్ గారు మీరు చెప్పిన వాక్యం పదే ఆయన చెప్తున్నారండి అని. 2-3 ఏళ్ళు అయిపోయాక ఎంతలా చెప్తుంటే అది ఎంత పని జరగకపోతే చెప్తారా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టినప్పుడు, బోధింప చేసినప్పుడు తన కార్యాన్ని ఆయన ఏం చేస్తాడు, జరిగిస్తాడండి. ఆ రోజున మరి ఎక్కడి నుంచో దైవజనుడికి పిలిచారు, కానీ అవకాశం నాకు ఇచ్చారు. కానీ వేరే దైవజనుడు వాక్యం చెప్పారు. ఏ వాక్యం పనిచేసింది ఇప్పుడు అక్కడ? అంటే పిలిచిన ఆయన తక్కువని నేను చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారా ఎవరితో మాట్లాడతారో మనకి తెలీదు. ఆ వచ్చిన దైవజనుడు వాక్యం అంతా ఎవరైనా నేను శ్రద్ధగానే వింటానండి. వాక్యం ఎవరు చెప్పినా కూడా ఏమో దేవుడు ఎవరి ద్వారా ఏ మాట మాట్లాడతారో అని వాక్యాన్ని వింటాను, నేను శ్రద్ధగా వింటాను. కాకపోతే అందులో ఎంత సారం వస్తుందో కూడా దాన్ని గ్రహించగలిగే కృపనిచ్చాడు దేవుడు. ఎందులో సారం ఉందో ఎందులో సారం లేదు, ఎక్కడ విషయం ఉందో ఎక్కడ విషయం లేదో ఇవన్నీ తెలిసిపోతాయి అన్నమాట. ఆ రీతిగా ఆయన మాట్లాడటం జరిగిందన్నమాట. అంటే దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యాలు. ఆయన ఏమైనా చేయగలడు. వృషభాలు వచ్చినాయి అన్నాడు, కుక్కలు వచ్చినాయి అన్నాడు. ఇవన్నీ కుక్కలంటే కుక్కలు కాదండి, మనుషులండి. వృషభాలు అంటే అవి వృషభాలు కాదండి, మనుషులేనండి. వాళ్ళకు కూడా గురుపోతులు అంటే గురుపోతులు కాదండి, వాళ్ళు మనుషులేనండి. అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు అందరూ నా మీదకి వచ్చారు అని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన అక్కడ. అయినప్పటికైనా కూడా ఆయన ప్రాణాన్ని ఎవరైనా తీయగలిగారండి? ఆయన ప్రాణాన్ని ఆయనే తండ్రికి అప్పగించుకున్నాడు. తండ్రి, మీరు నాకు అప్పగించిన పనిని నేను చేసి ముగించేశాను. అదే చెప్తాను ఎప్పుడు మీకు నేను. దేవుడు మనకు ఒక పని చెప్పినప్పుడు ఆ పనిని మనం ఏం చేయాలి? నీకు అది ఏ పని అయినా చెప్పుండొచ్చు, ఆ పనిని నువ్వు కంప్లీట్ చేయాలి. మంచి మనసుతో చేయాలి, దాన్ని కంప్లీట్ చేయాలి. అందులో కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. అన్నిటికీ నిలబడిపోవాలి. మనం ఏం చేయాలి? అన్నిటికీ నిలబడిపోవాలి. మనకి దేవుడు అప్పగించిన పనిని చేసి దాన్ని ఏం చేసేయాలి? ముగించేసేయాలి. కొంచెం చేసి ఇంకొకరికి వదిలి, కొంచెం చేసి ఇంకొకరికి వదిలి అలా చేయకూడదు. ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి.
చేసి ముగించేసేయాలి. మన తండ్రి చూపించిన మార్గం అది మనకి. తండ్రి నాకు అప్పగించిన పనిని నేను సమాప్తం చేసేసాను, ఇదిగో నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నాను. మరో చోట అంటాడు, నా ఆత్మను నేను పెట్టుకోవడానికి తీయడానికి నాకు అధికారం ఉందంటున్నాడు ఆయన. ఏముందంట? ఆయన ఆత్మని పెట్టుకోవడానికి తీయడానికి నాకు అధికారం ఉంది. నా ఆత్మని ఎవరు తీయడానికి లేదు. ఎవరికి అధికారం లేదు నా ఆత్మ మీద అని చెప్పేస్తున్నాడు ఆయన. ఆయన శిలువ మీద చనిపోలేదండి. తన ఆత్మని ఎవరికి అప్పగించుకున్నాడు? ఆయన దేవునికి అప్పగించాడు. తన ప్రాణాన్ని దేవునికి అప్పగించాడు. నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనివ్వవు అని చెప్పిన వాక్యం ఆయన లైఫ్లో జరిగిందా లేదా? ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడండి. కుళ్ళిపోయిన శరీరంతో లేచాడు ఆయన. ఆయన శరీరం కుళ్ళిపోయిందా? మహిమ శరీరంతో లేచాడు ఆయన. మానవ శరీరముతో చనిపోయాడు, మహిమ శరీరముతో తిరిగి లేచాడు ఆయన. పునరుత్థాన శక్తి బలముతో తిరిగి లేచాడు ఆయన. మనలో కూడా శరీర క్రియలన్నీ చచ్చిపోవాలి, ఆత్మీయంగా తిరిగి లేవాలి. హల్లెలూయా. ఈ రోజున చేసుకోండి మీ జీవితాల్లో తీర్మానం. 6వ నెలలో ప్రవేశించాం. మొదటి బల్లారాధన తీసుకోబోతున్నారు. ఎప్పుడు రొటీన్గా వచ్చి వెళ్ళిపోయేలా ఉండకూడదు మీరు. ఈ రోజున నాలో ఒక నూతన క్రియ చేయి ప్రభువా. ఎప్పుడు వస్తున్నాను వెళ్ళిపోతున్నాను ఇలా కాదు. నాకు నా జీవితంలో మార్పు కావాలి, నా హృదయంలో మార్పు కావాలి, నా ఆలోచనలో మార్పు కావాలి. ఈరోజు నేను అదే ప్రార్థన చేశాను, నా కోసం, సంఘం కోసం. ఒక నూతన క్రియ జరగాలి. ఈరోజు నూతన కార్యము జరగాలి, నూతన ఉద్యమం ప్రారంభం కావాలి ప్రభువా అని ప్రార్థన చేశానండి. మీరు ఎంతమంది చేసుకుంటున్నారో చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఈరోజు అడగండి మీరందరం ప్రభువు. ఈరోజు నాలో ఏం కావాలి నాయన? నూతన కార్యం జరగాలి. నా బుద్ధిని నూతనపరచు నాయన, నా స్వభావాన్ని నూతనపరచు నాయన, నా ఆలోచనలు నూతనపరచు నాయన, నా ప్రవర్తన నూతనపరచు తండ్రి. మొత్తం నన్నే నూతనపరచు. నేను పాత దానిలాగా ఇంటికి వెళ్ళకూడదు, నూతనంగా తిరిగి వెళ్ళాలి ప్రభు. 5 నెలలు గడిచిపోయినాయి. అప్పుడే నూతన సంవత్సరంలోకి వచ్చి 5 నెలలు గడిచిపోయినాయి. 6వ నెలలో ప్రవేశించాను అయ్యా. ఇంకెంత ఉంటాయి? ముందు ఎంత ఉంటాయి? ఇంకా 6 నెలలు ఉంటాయి. ఈ 6 నెలలలో ప్రభు నూతన కార్యాలు సంఘంలో జరిగించండి, నా జీవితంలో జరిగించండి, కుటుంబంలో జరిగించండి అని ప్రార్థన చేసుకోండి. మొదటగా వచ్చిన మీరు ప్రార్థన చేయాలి. మందిరానికి వచ్చిన మీరేం చేయాలి? ఎంతమంది మొదటగా వచ్చి ప్రార్థన చేశారు? చేయి చూపించండి. ప్రార్థన చేస్తున్నారా? సంఘ అభివృద్ధి కొరకు చేస్తున్నారా? నూతన ఆత్మల కొరకు చేస్తున్నారా? చెప్పండి, నిజంగా చెప్పండి. ముందుగా వచ్చి ప్రార్థనలో ఉండండి. దేవుని సన్నిధి ఆవరించేయాలి. మందిరం అంతా ఏమైపోవాలి? నూతనమైన కార్యం జరగాలి. దేవుని మహిమ ఆవరించాలి. మందిరంలో దైవ కార్యాలు జరగాలి. సాతానుడు ద్వారాలు మూసేశాడు. ఈ నెలలో దేవుడు ద్వారాలు తెరుస్తాడు మీకు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఆయన తెరుస్తాడు, నూతనమైన ద్వారాలు తెరుస్తాడు, నూతన కార్యాలు చేస్తాడు అని ప్రభు అదే విషయం మాట్లాడుతున్నారండి నాతో కొద్ది రోజుల నుంచి. అందుకే మనం ఏం చేయాలి? నూతన కార్యాల కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. మన జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘంలో అనుభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు క్లుప్తంగా చిన్న ప్రార్థన చేయండి.